హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? శారీస్ అండి. ఇవి మగ్గం వర్క్ చేయించాను. వద్దన వాళ్ళకి మ్యారేజ్ ఉందని చెప్పేసి పంపించింది. అందుకే ఆ శారీస్కి మగ్గం వర్క్స్ చేయించాను. మీకు కూడా ఒకసారి చూద్దామని మోడల్స్ అంటే ఈ శారీస్ కూడా తీసుకొచ్చాను. ఏ శారీ మీదకి ఏమేమి మోడల్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. శారీ ఇది శారీ. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా నేను స్టిచ్ చేయించాను వదినకి. ఇది బ్యాక్, ఇది హ్యాండ్ అండి. ఇవి చూడండి ఒకసారి. ఇవి మోనాలిసా బీడ్స్ అంటారండి. చూడండి, ఇవన్నీ బీడ్స్ తోటి ఇచ్చాను. మోనాలిసా. ఇది నెట్టు హ్యాండ్ కొంచెం అంటే 2 పొరలు వేస్తారు. కొంచెం హ్యాండ్ కనబడితే వదిన వేసుకోదు అనేసి నేను 4 పొరలు వేయించి, అంటే హ్యాండ్ కనపడకుండా 4 పొరలు వేయించి మరీ చేయించాను. చూడండి ఒకసారి. బీడ్స్తో మోనాలిసా బీడ్స్. హ్యాండ్ మామూలుగా వేరే ఆ పట్టు అలా వేయిస్తే అంత లుక్ రాదు. నెట్ పైన ఈ వర్క్ లుక్ వచ్చేది. అందుకే అంటే సింగిల్ డబల్ పొర అయితే కొంచెం హ్యాండ్ కనపడుతుంది, గిల్టీగా ఫీల్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి కొంతమందికి ఇట్లా మామూలుగా వేసుకునే వాళ్ళైతే 2 పొరలతోటే వేయించేసేయచ్చు. వదిన అలా వేసుకోదు కాబట్టి హ్యాండ్ కనపడకుండా మనకి లుక్ రావాలి కాబట్టి హ్యాండ్కి ఇలా కస్టమైజ్ చేయించాను. చూడండి ఎలా ఉందో. ఇది బ్యాక్, హ్యాండ్స్ చూపించాను కదా. ఇది బ్యాక్ అండి. బ్యాక్ కట్ వర్క్, చిన్న ఫ్లవర్. చూడండి. ఇది ఫ్రంట్, ఇలా ఫ్రంట్. నాకు ఇష్టమైన ఏంటో చూపిస్తున్నాను చూడండి. ఇది మగ్గం పైన వేయించాను. మామూలుగా మనము బయట నుంచి తెచ్చేసుకున్నవి లేదా క్లాత్లో అవి నాకేమో అంత ఇష్టం ఉండదు, వదిన కూడా ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను చెప్పి మరీ ఇలా వేయించేసాను. ఇలా ఉందో చూడండి. నాకైతే బాగా నచ్చింది. ట్రెండ్ అంటే మంచి ట్రెండీగా కూడా ఉంది బ్లౌజ్. ఇప్పుడు కొత్త లేటెస్ట్గా వేస్తున్నారు కదా. నేనైతే ఇలాగే చేయిస్తానండి. నాకు పూసలంతా ఇంట్రెస్ట్ ఉండదు. మీకు మొన్న కూడా చెప్పాను వీడియోలో. ఈ శారీ మీదకి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకో శారీ. ఇది కూడా వదినదే. ఈ శారీ కూడా వదినదే. ఇలా ఉంది. మ్యారేజ్కి అనేసి తీసుకుంది వదిన. ఈ శారీ మీదకి ఇలా డిజైన్ చేయించాను బ్లౌజ్. చూడండి, ఇలా డిజైన్ చేయించాను. ఇదంతా ముడి వర్క్, కడ్దానా, దర్జోజీ బీడ్స్ చెప్పాను కదా. ఇలా బీడ్స్ వేయించి నీ పూస్ ఎక్కడ వాడకుండా మంచిగా వదినికి, అంటే వదినికి అలా ఇష్టం ఉండదు, అందుకే ఇలా చేయించాను. ఇవి హ్యాండ్స్ అండి. మోనాలిసా బీడ్స్ హ్యాండ్ ఇలా స్టిచ్ చేయించాను. చూడండి బాగుందా. బ్యాక్ వచ్చేసి ఇలా. బ్యాక్ ఇలా. ఫ్రంట్, ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించాను. ఇది ఇంకొక చూడండి, నాకు ఇలా చాలా ఇష్టం. అందుకే హ్యాంగింగ్స్ మాత్రం నేను ఇలానే మగ్గం వర్క్ చేయించేసి కింద చూడండి బీడ్స్ కూడా, మోనాలిసా బీడ్స్ కూడా వేశారు. కనిపిస్తున్నాయా? నచ్చాయా? నాకైతే బాగా
ఈ శారీ మీదకి ఇలా స్టిచ్ చేయించాను బ్లౌజ్. ఓకే, ఈ 2 శారీస్ వదిలినవి. ఇంకొక బ్లౌజ్, ఇది శారీ. ఈ శారీకి ఇలా సింపుల్గా చూడండి, ఇది నా శారీనే. నేను ఇలా సింపుల్గా ట్రై చేశాను. హ్యాండ్ ఇది. బ్యాక్ ఇలా అంటే సింపుల్గా నేను చేయించుకున్నాను. దీనికైతే నేను హ్యాంగింగ్స్ అయితే వేయించలేదండి. ఇలా సింపుల్గా నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ శారీకి ఇంకొక శారీ ఉంది, అది నాది. చూడండి, ఇది కూడా శారీ ఎలా ఉంది. ఇది నా శారీనే. మా తమ్ముడు మ్యారేజ్కి తీసిచ్చాడు, కానీ వాడు మ్యారేజ్ కట్టుకోలేకపోయాం. చూడండి, ఇది మా తమ్ముడు తీసిచ్చిన శారీ. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించానో చూపిస్తాను. ఇది బ్లౌజ్. అంటే బ్లౌజు దీనికి కొంచెం వేరుగా వచ్చిందండి. నేనైతే ఆపట్టు తీసుకొని చేయించాను. నేనైతే ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. చూడండి, మోనాలిసా బీట్స్ పెట్టించేసేసి ఇది ముడికుట్టు, కడ్దానా, జార్ఖాన్ మొత్తం అంటే పూస లేకుండా ఇలా చేయించుకున్నాను నేను. ఇలా మధ్యలో కొంచెం బోర్డర్ వచ్చింది కదా, ఆ బోర్డర్ను ఇలా మధ్యలో వేయించాను. మధ్యలో బోర్డర్ వేయించి ఇలా కింద వరకు వర్క్ చేయించేసాను. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బ్యాక్ ఇది బ్యాక్. చూడండి ఒక్కసారి, ఇదంతా ముడి కుట్టు వర్క్ అంట. చూసారా, ఇది బ్యాక్. ఇది బ్యాక్. ఇక్కడ కూడా నేను పట్టు వేయించాను శారీలో, అది బ్లౌజ్లో ఇలా వేయించాను. ఇది మాత్రం ఆ పట్టు ఇచ్చాను. ఆ పట్టు ఎందుకంటే మామూలుగా శారీలో వచ్చే బ్లౌజ్ ఉండట్లేదండి ఇప్పుడు. అందుకని మనం ఆ పట్టు రాపట్టు అని ఉంటుంది కదా, అది కొంచెం కాస్ట్ ఎక్కువ. వాటిపైన అయితే ఎప్పటికైనా బ్లౌజులు అలాగే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ పీసెస్లో కొంత తీసుకొని ఇలా జాయింట్గా వెయిట్ చేసేసుకొని ఇలా చేయించుకున్నాను. పోతే సింపుల్గా హ్యాంగింగ్స్ కూడా ఇలా సింపుల్గా చేయించాను. ఇది తమ్ముడు మ్యారేజ్కి అయితే తీసిచ్చారు, కానీ ఆ రోజు మాకు వర్షం వల్ల కట్టుకోలేక మగ్గం బ్లౌజ్ కొంచెం ఇవ్వలేకపోయారు. ఇలా కస్టమైజ్ చేయించాను ఇంకో తమ్ముడు మ్యారేజ్కి కట్టుకోవడానికి. చూడండి శారీ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇది నా శారీ, నా తమ్ముడు తీసిచ్చిన శారీ. ఇది నా బ్లౌజ్. చూసారా, ఇలా ఒక నిమిషం ఉండండి. ఇవి మగ్గం వర్క్ బ్లౌజులు అండి. నేను మగ్గం వర్క్
నేను డిజైన్ చేయించిన బ్లౌజులు ఇవి. వదినకి పంపించేసేయాలి, కొరియర్ వేయాలి. ఇంకొకటి ఏంటంటే శారీలలో వచ్చే క్లాత్ మనం మగ్గం వరకు చేయించుకోవాలంటే అంతగా బాగోదండి. దానిపై అప్పటి అంటే అన్ని క్లాతులు ఒకేలా కాదు, కొంచెం ఏమైనా డిజైన్ వచ్చినట్టయితే మీరు ఆపేసేసి మీరు అప్పట్టు కానీ రేపట్టు కానీ తీసుకొని వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఏమైనా పట్టుంటే ఇలా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఆ పట్టు మీద కాకుండా మామూలుగా శారీ మీద వచ్చిన క్లాత్ అయితే అది కొంచెం ఉండే కొంది పిగిలిపోయినట్టు అలా అయిపోతుంది. మనం ఇంత కాస్ట్ పెట్టి వేయించుకుంటున్నాం కాబట్టి మీరు ఏమైనా అలా అయితే వేయించుకోకుండా ఇలా ట్రై చేయండి. ఓకే, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు నేను ఈ 3 బ్లౌజెస్ పంపించేసేయాలి, కొరియర్ వేయాలి, ఆలస్యం లేదండి. ఓకే, బాయ్.